యావత్ దేశం మాత్రమే కాదు, సమస్త ప్రపంచంలోని హిందువులు రామభక్తులు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు సంబంధించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడం రామభక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. మొన్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ అయోధ్య రామ మందిర్ కోసం గత 30 ఏళ్లుగా మౌన దీక్షను స్వీకరించిన విషయం మరవక ముందే ఇప్పుడు అయోధ్య చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే బాబా గజరాజ్ సింగ్ వారసులు సూర్యవంశీ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు హవన పూజ నిర్వహించి 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా తలపాగాలు ధరించారు. 500 ఏళ్ల క్రితం రామ మందిరాన్ని ఇస్లాం రాజు బాబర్ ధ్వంసం చేశాడు. ఈ వంశీయులు 90,000 మంది తమ కులదైవమైన సూర్యుడి దేవాలయం ముందు ఈ శపథం చేశారు. మళ్ళీ రామ మందిరాన్ని పునర్నిర్మించిన నాడే తమ తలలకు తలపాగా ధరిస్తామని, తమ కాళ్లకు లెదర్ చెప్పులు తొడుగుతామని, ఓ విధంగా తమ ఆహార్యాన్ని తిరిగి రాములోని సాక్షిగా ధరిస్తామని దీక్ష పూనారు. ఇప్పుడు 500 సంవత్సరాల తరువాత తమ పూర్వీకుల ప్రతిజ్ఞను గర్వంగా తలుచుకుంటూ అయోధ్య రామ మందిర్ సమీపంలో హవన పూజ నిర్వహించి తలపాగాలు ధరించి జై శ్రీరామ్ నినాదాలతో తమ సంతోషాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వీరికి సంబంధించిన వార్త రామభక్తులతో శభాష్ అనిపించుకుంటుంది.